హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫిజిక్స్ గుణ. ఈరోజు నేను హీట్ చాప్టర్లో ఉన్న ప్రాక్టీస్ టెస్ట్ 1ని మీకు ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ మీరు ఈ టెస్ట్ని ఈ పాజ్ బటన్లో పెట్టి ఓకే రాయండి. రాసిన తర్వాత నేను మీకు సొల్యూషన్ మళ్ళీ ప్లే చేస్తే మీకు సొల్యూషన్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ హీట్ చాప్టర్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంది అన్న విషయం మీకు తెలియడం కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఈ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఓకే, ప్లే చేసుకుని ఒక్కొక్క క్వశ్చన్ ని చూసుకుని సో ఆన్సర్స్ ని ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత మాత్రమే మీరు కీకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకి సో టోటల్ గా 13-14 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ నేను ఫస్ట్ పేజ్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సో 16 to 25. సో 16 to 25 టోటల్గా 25 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో పాస్ కొట్టారు కదా. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ రాయండి మీరు. ఓకే, వెల్కమ్ బ్యాక్. సో ఐ థింక్ మీరు ఎగ్జామ్ రాసి ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సొల్యూషన్స్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి, మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ. అంటే మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండింటిలోని ఏది ట్రూ అని అడిగాడు అనమాట. సో ఏది ట్రూ అని అడిగితే ఫస్ట్ మనం స్టేట్మెంట్ చదువుదాం. వెన్ ఏ వేపర్ కండెన్సెస్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ద లిక్విడ్ స్టేట్ టు ద సాలిడ్ స్టేట్. సో కండెన్సేషన్ అంటే మనకు జనరల్ గా ఏంటి, ఎగ్జాంపుల్ క్లౌడ్స్ అనేవి ఏ స్టేట్ లో ఉంటాయి, గ్యాసియస్ స్టేట్ లో ఉంటాయి. గ్యాసియస్ స్టేట్ నుంచి వర్షం వస్తుంది అంటే లిక్విడ్ స్టేట్. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, లిక్విడ్ టు సాలిడ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఫాల్స్ అనమాట. నెక్స్ట్ గ్యాసెస్ హ్యావ్ లెస్ ఎనర్జీ దెన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. గ్యాసెస్ కంట తక్కువ ఎనర్జీ ఉంటుందంట వెన్ కంపేర్ టు ద లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ అన్నాడు. సో అది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంటే. సో అందువల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ బిట్ ఆప్షన్ నన్ అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ట్రూ స్టేట్మెంట్ ఏది అన్నాడు. ఇక్కడ మళ్ళీ మనకి ట్రూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఐస్ అనేది వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. ఎస్, కరెక్టే. ఓకే, బికాస్ ఎందువల్ల అంటే డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఆఫ్ వాటర్. ఓకే, డెన్సిటీ అనేది వాటర్ యొక్క డెన్సిటీతో ఈక్వల్ అన్నాడు, కానీ కాదు కదా. ఐస్ యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టే మనకి వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. సో అందువల్ల స్టేట్మెంట్ అనేది ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఇన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ సమ్ ఎనర్జీ ఈజ్ లూసెస్. ఓకే, ఫ్రీజింగ్ జరుగుతున్నప్పుడు కొంత ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది అన్నాడు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. ఎందుకనంటే ఇట్ ఈస్ ట్రూ. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీజింగ్ జరిగేటప్పుడు టెంపరేచర్ లాస్ అవుతుంది. మరి టెంపరేచర్ లాస్ అవుతుంది అంటే మనకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. సో అంటే టెంపరేచర్ లూజ్ అవుతుంది అంటే ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అనేది కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ కాబట్టి సెకండ్ వన్ ఆప్షన్ సెకండ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏది ట్రూ కాదు, నాట్ ట్రూ అన్నాడు. సో నాట్ ట్రూ అన్నాడు, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మనల్ని కొన్నిసార్లు మిస్లీడ్ చేయడానికి ఇలా ఇస్తుంటారన్నమాట. సో ట్రూ నాట్ ట్రూ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, టెన్షన్ లో మనం సింపుల్ గా మార్కులు లూజ్ అయిపోతాం అనమాట. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్ డెప్త్ ఆఫ్ ది లిక్విడ్ అన్నాడు. సో అది నాట్ ట్రూయే కదా, అంటే ఈ స్టేట్మెంట్ అనేది నాట్ ట్రూ. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ అంటే విత్ ఇంక్రీజింగ్ ఇన్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే మెల్టింగ్ పాయింట్ అనేది ఏమవుతుంది అన్నాడు, అంటే మెల్టింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో అంటే ఈ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ. అంటే ఇక్కడ ఏది నాట్ ట్రూ అన్నాడు, 2 నాట్ ట్రూ కాబట్టి థర్డ్ బిట్ ఆప్షన్ ఏమవుతుంది మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్కి వద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. మళ్ళీ సేమ్ కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ రెండిట్లో నాట్ ట్రూ ఏంటి అని అడిగాడు. చూసినట్లయితే ఇఫ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ ఇంక్రీజెస్, ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ అన్నాడు. ఓకే, సో అంటే ఏమన్నాడు ఇక్కడ, ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే. సో ఇది ట్రూ, ఈ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ యువర్ బాడీ వేర్ ఇట్ నైదర్ రిసీవ్స్ నార్ గివ్స్ అవుట్ హీట్ ఎనర్జీ ఈజ్ గ్యాసియస్ స్టేట్. సో ఇది ఫాల్స్.
సో మనల్ని అడిగింది కూడా ఏంటి, ఫాల్స్ అంటే నాట్ ట్రూ అడిగాడు కాబట్టి ఫోర్త్ వన్ ఆప్షన్ మనకి ఏమవుతుందంటే సెకండ్ బిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్కి వద్దాం. ఫిఫ్త్ బిట్కి వచ్చినట్లయితే సో ఫిఫ్త్ బిట్ ఏమన్నాడో చూద్దాం. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, మళ్ళీ ట్రూ స్టేట్మెంట్స్ అడిగాడు. ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ డిటర్మిన్డ్ బై స్పెసిఫిక్ హీట్ అన్నాడు. సో డైరెక్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది మనకి ఏం చెప్తుందంటే టెంపరేచర్ అని చెప్తుంది, నాట్ స్పెసిఫిక్ హీట్. ఓకే, సో అందువల్ల ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఏంటంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫాగ్. సో ఈ యొక్క అట్మాస్ఫియర్ లో ఓకే ఎంత వేపర్ అయితే ఉందో దాన్ని మనం ఏమంటాం అన్నాడంటే ఫాగ్ అంటాం అన్నాడు. సో దాన్ని జనరల్ గా మనం ఏమంటామంటే హ్యూమిడిటీ అంటాం. హ్యూమిడిటీ అంటాం కాబట్టి సో రెండు స్టేట్మెంట్ లో కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఫిఫ్త్ వన్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఓకే 127 degrees centigrade ప్లస్ 400 Kelvin ప్లస్ సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1000K అన్నాడు. ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ ఉన్న స్పేస్ లో మనం ప్రాబ్లం చేద్దాం. అన్ని మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ లోనే ఇచ్చాడా అంటే లేదు, కొన్ని ఏమో కెల్విన్ లో ఇచ్చాడు, కొన్నిటినేమో డిగ్రీ సెల్సియస్ లో ఇచ్చాడు. కాబట్టి సిక్స్త్ వన్ సొల్యూషన్ నేను ఇక్కడ చేస్తున్నాను. చూసినట్లయితే 127 degrees Celsius ప్లస్ 400 Kelvin ప్లస్ ఎంత ఇచ్చాడు మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 1000 Kelvin అన్నాడు. 1000 Kelvin అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే దీన్ని మార్చుకుందాం. ఎందులోకి మారుద్దాం, డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్ లోకి మార్చుకుందాం. డిగ్రీ సెల్సియస్ కి కెల్విన్ ఈక్వల్స్ టు 273 ప్లస్ డిగ్రీస్ సెల్సియస్. ఓకే, ఇక్కడ మనకి 273 ప్లస్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత ఇచ్చాడు, 127 ఇచ్చాడు కాబట్టి 400 Kelvin అవుతుంది. ఇప్పుడు దీన్ని కనుక మనం పైన ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 127 బదులేమో మనం 400 రాసుకోవచ్చు. ప్లస్ ఆల్రెడీ ఓకే ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 400K ఉంది, 400 ప్లస్ K దట్ మీన్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1000 Kelvin. ఓకే, దట్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే 1000 మైనస్ 4 ప్లస్ 4 800. సో దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 200 Kelvin అవుతుంది. అంటే సిక్స్త్ వన్ ఆప్షన్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్లయితే ఇక్కడ ఏ సాలిడ్ ఆఫ్ మాస్ 150 grams ఈజ్ heated to 100 degrees centigrade and dropped to the 500 ml of water at 20 degrees centigrade. The equilibrium temperature is that of the mixture is. ఈక్విలిబ్రియం టెంపరేచర్ మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఈక్విలిబ్రియం టెంపరేచర్ సాలిడ్ అనేది ఇచ్చాడు కానీ ఏ టైప్ ఆఫ్ సాలిడ్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో దీన్ని మనం డేటా ఇన్ఎడిక్వేట్ అంటే మనకు కావాల్సిన డేటా అనేది ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాబ్లమ్ని వదిలేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఎయిత్ ప్రాబ్లం చూద్దాం. సో ఎయిత్ ప్రాబ్లం ఏమన్నాడంటే మనకి ఓకే ఎక్స్ గ్రామ్ ఆఫ్ వాటర్ ఈజ్ హీటెడ్. సో ఎయిత్ వన్ సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. ఎయిత్ ఎక్స్ గ్రామ్ ఆఫ్ వాటర్ అంటే మాస్ గివెన్, మాస్ ఎంత ఇచ్చాడంటే ఎక్స్ గ్రామ్స్ అన్నాడు. ఓకే, సో హీటెడ్ ఫ్రమ్ ద వై డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి అంటే T1 ఈక్వల్స్ టు వై డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకున్నాను అనుకోండి, T2 ఈక్వల్స్ టు జెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కి పెంచాడట. సో పెంచితే ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఇన్ క్యాలరీస్ ఈజ్ అంటే Q ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. Q ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకి, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ Q ఈక్వల్స్ టు ఎంఎస్ ఇంటూ డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో దట్ ఈక్వల్స్ టు ఓకే, సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఎం ఎంత ఇచ్చాడు మనకి, ఎక్స్ ఇచ్చాడు. అదే విధంగా చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది హైయెస్ట్ టెంపరేచర్ అనేది T2 తీసుకున్నట్లయితే T2 మైనస్ T1 దట్ మీన్స్ జెడ్ మైనస్ వై అవుతుంది. అంటే ఎయిత్ బిట్ ఆప్షన్ మనకి థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్ ఏమి ఇచ్చాడంటే ద టెంపరేచర్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అన్నాడు. హైట్ ఆఫ్ ది బాడీ అన్నాడు, కాదు కదా. సో ఏంటి, టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్. దట్స్ వే ఆప్షన్ సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టెన్త్ వన్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ when 1 gram of boiling water at 100 degrees centigrade is cools to the water at 0 degrees Celsius. అంటే ఇప్పుడు ఇది ఏమి ఇచ్చాడంటే మనకి మాస్ ఇచ్చాడు, అదే విధంగా టెంపరేచర్ అనేది ఏ డిగ్రీ నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కి కన్వర్ట్ చేశాడట. సో ఈ విధంగా కన్వర్ట్ చేస్తే మొత్తం మనకి అక్కడ ఎంత హీట్ ఎనర్జీ అనేది వర్క్ అయింది, టోటల్ గా వర్క్ అయింది అనేది అడిగాడు అనమాట. సో చూద్దాం ఒకసారి.
సో ఫస్ట్ మనకి 10th వన్ సొల్యూషన్ చూద్దాం. సో 10th ఏమి ఇచ్చాడంటే మనకి మాస్ m ఈక్వల్స్ టు 1 గ్రామ్ ఇవ్వడం జరిగింది. టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది 100 డిగ్రీస్ కి రేజ్ అయింది అన్నాడు కాబట్టి T ఈక్వల్స్ టు 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఫస్ట్ మనం ఆ సబ్స్టెన్స్ అనేది ఏం జరిగింది అంటే మెల్ట్ అయింది. సో ఈ విధంగా మెల్ట్ అయింది కాబట్టి సో మనం అప్పుడు ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే సో m ఇంటూ ఎల్ గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వేపర్ స్టేట్ కి కన్వర్ట్ అయింది కాబట్టి సో 1 ఇంటూ ఓకే దట్ ఈజ్ 540 క్యాలరీస్ గా రాసుకోవచ్చు. సెకండ్ మళ్ళీ అది ఏమైందంటే మనకి టెంపరేచర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కి బాయిల్ అయింది కాబట్టి ఎంఎస్ డెల్టా టీ గా రాసుకోవచ్చు. ఎంఎస్ డెల్టా టీ మాస్ ఇక్కడ 1 కాబట్టి 1 ఇంటూ ఓకే టెంపరేచర్ చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది 100 డిగ్రీస్ నుంచి 0 డిగ్రీస్ వచ్చింది కాబట్టి 100 మైనస్ 0 స్పెసిఫిక్ హీట్ అనేది ఇక్కడ ఎస్ గా వాటర్ కి ఎస్ కాబట్టి వాటర్ కి 1 కాబట్టి 1 తీసుకున్నాను. దట్ ఈక్వల్స్ టు Q2 అంటే మనకి ఎంత అయిందంటే 100 క్యాలరీస్ అయింది. మరి టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అడిగాడు కాబట్టి సో ఇక్కడ మనకి Q ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే Q1 ప్లస్ Q2. Q1 అంటే మనకి 540 వచ్చింది, Q2 అంటే 100 వచ్చింది కాబట్టి 540 ప్లస్ 100 దట్ ఈస్ 640 క్యాలరీస్. అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే నెక్స్ట్ 11th వన్. సో 11th వన్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. ద టెంపరేచర్ ఎట్ విచ్ బోత్ ఫారెన్హీట్ అండ్ కెల్విన్ స్కేల్ హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఫారెన్హీట్ దట్ మీన్స్ F ఈక్వల్స్ టు C అనేది ఎప్పుడు అవుతుంది అన్నాడు. సో 11th వన్ సొల్యూషన్ చూసినట్లయితే ఓకే ఫార్ములా ఏంటి మనకి F మైనస్ 32 బై ఓకే 32 అనేది లోయర్ ఫిక్స్డ్ పాయింట్, నెక్స్ట్ 212 అనేది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, 212 మైనస్ 312 సారీ 32 ఈక్వల్స్ టు కెల్విన్ లోకి మార్చాలి. కెల్విన్ లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ మనకి 273, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది 373 మైనస్ 273. మనకి కండిషన్ ఏమన్నాడంటే F ఈక్వల్స్ టు K కావాలన్నాడు. F ఈక్వల్స్ టు K కావాలన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ K మైనస్ 32 బై 212 మైనస్ 32 మనకి ఎంత అవుతుందంటే ఇది 180 అవుతుంది. 180 ఈక్వల్స్ టు K మైనస్ 273 బై దిస్ ఈజ్ 100 అవుతుంది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 10 అనేది 2 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు మనం దాన్ని కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఓకే దట్ ఎంప్లాయీస్ ఏం రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ K మైనస్ 32 ఈక్వల్స్ టు 9 ఇంటూ K మైనస్ 273. 5 దట్ ఎంప్లాయీస్ ఓకే 5K మైనస్ 530 సార్ 150 ప్లస్ 2 160 అంటే 5K మైనస్ 160 ఈక్వల్స్ టు 9K మైనస్ 9 ఇంటూ 273 చేస్తే 2457 వస్తుంది. దట్ ఎంప్లాయీస్ ఈ 5K ని మనం ఇటు సైడ్ తీసుకెళ్తే 9K మైనస్ 5K అవుతుంది. అదేవిధంగా 2457 ని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది మైనస్ 160. సో దట్ ఎంప్లాయీస్ ఇది ఎంత అవుతుందంటే 4K అవుతుంది. 4K ఈక్వల్స్ టు 2297 అవుతుంది. అంటే K ఈక్వల్స్ టు 2297 డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే 574.25 కెల్విన్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th వన్. సో 12th ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది సర్ఫేస్ ఫినామినా అన్నాడు. కండెన్సేషన్ అంటే ఏంటి, సబ్స్టెన్స్ అనేది గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి మారితే దాన్ని కండెన్సేషన్ అంటాం. జనరల్ గా క్లౌడ్స్ అనేవి మనకి వర్షాన్ని ఇస్తున్నాయి కదా, సో అది కండెన్సేషన్ లోకి వస్తుంది. నెక్స్ట్ బాయిలింగ్ అనేది మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ దట్ మీన్స్ 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేది అంటే లిక్విడ్ స్టేట్ అనేది గ్యాసియస్ స్టేట్ కి కన్వర్ట్ అవుతుంది. సో అది కూడా కాదు. సర్ఫేస్ ఫినామినా ఎవాపరేషన్ కి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఓకే బట్టలు ఆరేస్తే బట్టలు ఆరడం కానీ, లేదంటే ఫ్లోరింగ్ కి తడిగుడ్డ పెట్టినప్పుడు సో అది తొందరగా ఆరిపోవడం కానీ అది సర్ఫేస్ ఫినామినా అవుతుంది. సో అందువల్ల ఎవాపరేషన్ అనేది మనకి సర్ఫేస్ ఫినామినా అవుతుంది. ఓకే దానికి ఎగ్జాంపుల్ గా మనం ఒక స్పిరిట్ తీసుకుని చేతిలో పెట్టుకున్నట్లయితే తొందరగా అది ఎవాపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే మెల్టింగ్ అనేది ఏంటండి, యాక్చువల్లీ మెల్టింగ్ అనేది కరిగిపోవడం. ఐస్ క్యూబ్ తీసుకుని మనం బయట పెట్టినట్లయితే కొంతసేపు కదా ఏమవుతుంది, కరిగిపోవడాన్ని మెల్టింగ్ అంటాం. సో ఇది కూడా మనకి సర్ఫేస్ ఫినామినా కాదు. అందువల్ల 12th వన్ ఆప్షన్ ఏంటంటే ఎవాపరేషన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 3rd వన్. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర
1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ని అంటే సాలిడ్ ని ఏం చేయాలన్నాడంటే లిక్విడ్ కింద కన్వర్ట్ చేయాలన్నాడు. సో కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఎందుకని సాలిడ్ అనేది లిక్విడ్, వేపర్ అవ్వదు. వేపర్ అంటే ఏంటి, గాలిలో లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఏమన్నాడు, సాలిడ్ ని లిక్విడ్ గా మార్చాలి అన్నాడు. ఓకే, స్పెసిఫిక్ హీట్ అనేది కూడా కాదు కాబట్టి సో 13th బిట్ ఆప్షన్ థర్డ్ వన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 14th వన్. 14th ఏమన్నాడంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై 1 యూనిట్. ఓకే, ఒక సబ్స్టెన్స్ ఉందంట, దాని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కి పెంచాలట. సో పెంచాలి అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్తాము అన్నదాన్ని ఏమంటాం అన్నాడంటే, సో లేటెంట్ హీట్ కాదు, టెంపరేచర్ కాదు, దాన్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ గా తీసుకోవడం జరుగుతుంది. Q ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీలో ఎస్ అంటాం, ఎస్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీగా రాసుకుంటాం కదా. సో అదనమాట. నెక్స్ట్ 15th వన్. ఓకే, 15th వన్ ఏమంటే డ్యూ అండ్ ఫాగ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు. సో డ్యూ అదే విధంగా ఫాగ్. ఓకే, సో అంటే డ్యూ అంటే మనం జనరల్ గా ఈ వింటర్ సీజన్ లో చూసినట్లయితే ఈ విండో పెయిన్స్ మీద లేదంటే ట్రీ లీవ్స్ మీద డ్రాప్లెట్స్ చూస్తుంటాం కదా, దాన్ని మంచు బిందువులు అంటాం కదా. సో అది డ్యూ అనమాట. సో ఆ డ్యూ కానీ లేదంటే ఫాగ్. ఫాగ్ అంటే థిక్ మిస్ట్, పొగలాగా ఉంటుంది కదా, పొగ మంచు అంటాం. సో అవి దేనివల్ల ఫామ్ అవుతాయి అన్నాడు. సో అవి దేనివల్ల ఫామ్ అవుతాయి అంటే ఈ అట్మాస్ఫియర్ లో ఉండే వేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే సర్ఫేసెస్ టచ్ అయినాయో అప్పుడు ఏమవుతుందంటే అవి లిక్విడ్ స్టేట్ కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే గ్యాసియస్ స్టేట్ ఈస్ కన్వర్టెడ్ టు ద లిక్విడ్ స్టేట్ అంటే దాన్నే మనం కండెన్సేషన్ అంటాం. అంటే 15th బిట్ ఆప్షన్ ఫస్ట్ వన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు 16th వన్ చూద్దాం. 16th వన్ ఏమన్నాడంటే ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ 100 grams of water at 30 degrees centigrade temperature and 100 grams of water at 60 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. అంటే మనల్ని ఏమడిగాడంటే మిక్స్డ్ టెంపరేచర్ అడిగాడు. మిక్స్డ్ టెంపరేచర్ అడిగినప్పుడు మనకి ఇక్కడ సొల్యూషన్ ఎట్లా చేస్తాను. సో ఏమేమి ఇచ్చాడంటే ఫస్ట్ సబ్స్టెన్స్ యొక్క మాస్ ఇచ్చాడు, ఎంతంటే 100 grams అన్నాడు. దాని యొక్క టెంపరేచర్ ఇచ్చాడు, T1 ఈక్వల్స్ టు 30 degrees సెంటిగ్రేడ్ అన్నాడు. ఓకే, 100 degrees 30 degrees. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ సబ్స్టెన్స్ 160 అంటే మాస్ ఆఫ్ ది సెకండ్ సబ్స్టెన్స్ M2 ఈక్వల్స్ టు 100 grams. అదే విధంగా టెంపరేచర్ T2 ఈక్వల్స్ టు 60 degrees సెంటిగ్రేడ్. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మిక్స్డ్ టెంపరేచర్ ఎంత అన్నాడు. మిక్స్డ్ టెంపరేచర్ ఫార్ములా ఏంటంటే T ఈక్వల్స్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. సో ఇప్పుడు మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే T ఈక్వల్స్ టు M1 అంటే 100 అండ్ T1 అంటే 30 ప్లస్ M2 అంటే 100 ప్లస్ T2 అంటే 60 బై M1 ప్లస్ M2 అంటే 100 ప్లస్ 100, 100 ప్లస్ 100. సో దీన్ని కనుక సింప్లిఫై చేసినట్లయితే దట్ ఎంప్లాయీస్ T ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే T ఈక్వల్స్ టు 30 into 100 is 3000. ఓకే, ప్లస్ 60 into 100 is 6000 by 100 plus 100 it is 200. 3 plus 6 that is 9000. Okay, 9000 divided by 200. So 2 zeros cancel. These two cancel for 45 times. That means the mixed temperature T equals to ఏమవుతుందంటే 45 degrees centigrade అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. 10 liters of hot water taken into a bucket. The amount of cold water 20 degrees centigrade is added to the bucket to obtain the water at 35 degrees centigrade. సో ఇక్కడ కూడా మనకి డేటా అనేది కరెక్ట్ గా ఇవ్వలేదు. ఓకే, సో అంటే మనకి ఇక్కడ రెండు టెంపరేచర్ ఇచ్చినట్టయితే మనం మిక్స్డ్ టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో 17th బిట్ కూడా మనం తీసేద్దాం. నెక్స్ట్ 18th బిట్కి వద్దాం. 18th బిట్కి వచ్చినట్లయితే 18th బిట్ ఏమన్నాడంటే మనకి ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు. సో మనకి ఇక్కడ 18th బిట్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు హీట్ 1.5 liter ఆఫ్ వాటర్ ఫ్రమ్ 30 degrees centigrade టు 75 degrees centigrade అన్నాడు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం, డేటా రాసుకుందాం ఫస్ట్ 18th వన్. సో 18th వన్ డేటా కనుక రాసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో రాసుకుందాం. మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇచ్చాడు, దట్ ఈస్ 1.5 liter ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ ఇనీషియల్ టెంపరేచర్ 30 degrees centigrade అన్నాడు. నెక్స్ట్ టెంపరేచర్ దట్ మీన్స్ T2 ఈక్వల్స్ టు 75 degrees centigrade అన్నాడు. ఓకే, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? చేంజ్ ఇన్ టెంపరేచర్ T2 మైనస్ T1. T2 మైనస్ T1 ఈక్వల్స్ టు 75 మైనస్ 30 దట్ ఈక్వల్స్ టు 45 degrees centigrade. ఓకే, మనకి ఫార్ములా ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే
Q ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ. ఎం ఈక్వల్స్ టు 1.5, నెక్స్ట్ ఎస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు 40-100 ఇవ్వడం జరిగింది, 40-100 అంటే డెల్టా టీ అంటే మనకి ఎంత వచ్చిందంటే 45 వచ్చింది. దేర్ ఫోర్ క్యూ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే మనకి 2,83,500 వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడు అంటే నియర్లీ చూసినట్లయితే థౌజండ్స్ లో 10⁵ లో ఉన్నది సెకండ్ ఆప్షన్ కాబట్టి, అంటే ఇది 2.83 ఇంటూ 10⁵ కిలో జౌల్ గా రాసుకోవచ్చు. సో ది ఆప్షన్ మనం 2.83 గా రాసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 19th ఏమి ఇచ్చాడంటే 19th బిట్కి వచ్చేటప్పటికి ద టెంపరేచర్ ఆఫ్ ది మిక్సర్ ఆఫ్ 100 ml ఆఫ్ వాటర్ ఎట్ 90 degrees centigrade అండ్ 200 ml ఆఫ్ వాటర్ ఎట్ 60 degrees centigrade. సో అంటే వన్స్ అగైన్ ఇది ఏంటంటే మిక్స్డ్ టెంపరేచర్ కి సంబంధించిన ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా రాసుకుందాం. 19th సొల్యూషన్ ఏమన్నాడంటే M1 ఇచ్చాడు, M1 ఈక్వల్స్ టు 100 ml, నెక్స్ట్ T1 ఈక్వల్స్ టు 90 degrees centigrade అన్నాడు, నెక్స్ట్ M2 ఈక్వల్స్ టు 200 ml అన్నాడు, నెక్స్ట్ T2 ఈక్వల్స్ టు 60 degrees centigrade అన్నాడు. సో మిక్స్డ్ టెంపరేచర్ T ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. T ఈక్వల్స్ టు మనకి తెలుసు ఫార్ములా M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. సో వాల్యూస్ ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే T ఈక్వల్స్ టు M1 అంటే 100, ఇంకా T1 అంటే 90 ప్లస్ M2 అంటే 200, T2 అంటే 60 బై M1 ప్లస్ M2 100 ప్లస్ 200, దట్ ఈస్ ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ 300. ఓకే, దట్ ఎంప్లాయిస్ T ఈక్వల్స్ టు 9000 ప్లస్ 2 ఇంటూ దిస్ ఈజ్ 60 అంటే 1200 బై 300, దట్ ఈజ్ సో టోటల్ గా పైన మనకి 21,000 అవుతుంది, సారీ 21,000 బై 300. సో క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇది ఇందులో 70 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 70 degrees Celsius అవుతుంది, అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 20th బిట్ మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది మనకి ఏం చెప్తుంది, టెంపరేచర్ అనేది ఏ బాడీకి ఎక్కువ ఏ బాడీకి తక్కువ అనేది చెప్తుంది కాబట్టి 20th బిట్ ఆప్షన్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. 21st the amount of heat required to rise the temperature of a 100 gram of substance through 100 degrees centigrade is 1000 calorie. The specific heat capacity of the substance is అంటే స్పెసిఫిక్ హీట్ అడిగాడు అంటే మనల్ని ఎస్ అడిగాడు అనమాట. సో ఎస్ అడిగాడు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం డేటా రాసుకుందాం. 21st వన్. సో 21st సొల్యూషన్ లో ఫస్ట్ డేటా మనకి ఏమి ఇచ్చాడంటే 100 grams ఇచ్చాడంటే M1 ఈక్వల్స్ టు 100 gram ఇచ్చాడు. నెక్స్ట్ టెంపరేచర్ T ఈక్వల్స్ టు 10 degrees centigrade అన్నాడు, 10 degrees centigrade కి రైస్ చేయాలన్నాడు. ఇంకేమి ఇచ్చాడంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చేసాడు, 1000 calories అన్నాడంటే Q ఇచ్చేసాడు. ఓకే, Q ఇచ్చాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఎస్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు, స్పెసిఫిక్ హీట్. ఎస్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటంటే Q బై M ఇంటూ T. Q మనకి ఎంత 1000 బై M ఎంత 100 ఇంటూ టెంపరేచర్ ఎంత 10. సో అంటే 10 ఇంటూ 100 ఎంత 1000. సో ఈ 1000 క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 క్యాలరీ. ఓకే, Q అనేది క్యాలరీస్ లో ఉంది, M అనేది గ్రామ్స్ లో ఉంది కాబట్టి గ్రామ్స్, టెంపరేచర్ అనేది డిగ్రీ సెల్సియస్ లో ఉంది కాబట్టి సో 1 calorie పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే మనకి దట్ మీన్స్ 22nd బిట్. ఓకే, 3 bodies A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు C ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. The temperature of B is 65 degrees centigrade, then the temperature of a body A is. అరే చాలా ఈజీ బిట్. ఏమన్నాడు మనకి 3 కూడా థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి అన్నాడు. అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే కండిషన్ ఏంటి, సో దెర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే దాన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అదే విధంగా బీకి టెంపరేచర్ ఎంత అన్నాడు అంటే 65 degrees అన్నాడు. మరి బీకి 65 degrees అంటే ఈ 3 సమానం అయినప్పుడు ఏ బీలు కూడా సేమ్ టెంపరేచర్ అవుతాయి కాబట్టి 22nd బిట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 23. సో 23 బిట్ మనకి ఇక్కడ ఏమన్నాడు, ద టెంపరేచర్ ఎట్ విచ్ కెల్విన్ టెంపరేచర్ ఈజ్ 4 times దట్ ఆఫ్ ది సెల్సియస్ అన్నాడు. సో జనరల్ గా మనకి K ఈక్వల్స్ టు C అని ఇస్తుంటాడు, లేదంటే K ఈక్వల్స్ టు F అని ఇస్తుంటాడు. కానీ ఇక్కడ K ఈక్వల్స్ టు C అని కానీ F అని కానీ ఇవ్వలేదు, 4 times అన్నాడు. సో అంటే 23rd సొల్యూషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చాడంటే మనకి ఫార్ములా ఏంటి, కెల్విన్ కి కన్వర్ట్ చేయడానికి K మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 373 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. దాన్ని మనం ఇందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, డిగ్రీస్ సెల్సియస్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో C మైనస్
lower fixed point for the uh, degree Celsius is 0 and upper fixed point is 100 minus 0. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఏమన్నాడంటే కండిషన్ k ఈక్వల్స్ టు 4c అన్నాడు. k ఈక్వల్స్ టు 4c. మరి k ఈక్వల్స్ టు 4c కన్నా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఈ అబో ఈక్వేషన్ ఏం రాయొచ్చు అంటే 4c మైనస్ 273 డివైడెడ్ బై 373 మైనస్ 273 ఇస్ 100 దట్ ఈక్వల్స్ టు c బై 100. మరి 100 క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి ఏమొస్తుందంటే 4c మైనస్ 273 ఈక్వల్స్ టు సి అయింది. ఈ సిని ఇటు సైడ్కి తీసుకొచ్చినట్లయితే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 4c మైనస్ సి ఈక్వల్స్ టు 273 ఇటు సైడ్కి తీసుకొచ్చాను అంటే 3c ఈక్వల్స్ టు 273 దట్ ఎంప్లాయీస్ సి ఈక్వల్స్ టు 273 బై 3. సో ఈ 3 అనేది ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 91 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. అంటే 23rd బిట్ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 24th ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే 10 gram of ice at 0 degrees Celsius is converted into the steam. సో 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న 10 gram of ice ని ఏం చేశారంటే స్టీమ్ చేశారంట, అంటే బాయిలింగ్ చేసినట్టే కదా 100 degrees అండి. ద రేషియో ఆఫ్ హీట్ సప్లైడ్ డ్యూరింగ్ మెల్టింగ్ అండ్ ఆల్సో ద బాయిలింగ్ ఈజ్. సో ఇక్కడ మనకి మెల్టింగ్ జరిగిన దానికి అదేవిధంగా బాయిలింగ్ జరిగిన దానికి ఆ రెండిట్ల మధ్య రేషియోని అడగడం జరిగింది. సో ఇంకా ఇక్కడ మనకి లేటెంట్ హీట్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఐస్ ఇచ్చాడు, వాటర్ కూడా ఇచ్చాడు. సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ 24th చూసినట్లయితే మనకి ఫస్ట్ ఏమైందంటే ఐస్ అనేది మెల్ట్ అయింది అన్నాడు. అంటే క్యూ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకుంటాం అంటే ఎంఎల్ గా రాసుకుంటాం. మాస్ మనకి ఇవ్వడం జరిగింది ఎంత అంటే 10. అదే విధంగా లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఇవ్వడం జరిగింది, అది ఎంత అన్నాడంటే 80 అన్నాడు. దట్ మీన్స్ క్యూ ఈక్వల్స్ టు 800 క్యాలరీ. అంటే మనకి ఇక్కడ మెల్టింగ్ అవడానికి 800 క్యాలరీస్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇవ్వాలి. ఇంకేమన్నాడు బాయిలింగ్ జరగాలన్నాడు. సో బాయిలింగ్ జరగాలి అంటే ఫార్ములా ఏంటంటే మనకి క్యూ ఈక్వల్స్ టు ఓకే బాయిలింగ్ అయ్యేది ఏమైంది స్టీమ్ అయింది కాబట్టి సో ఎం ఇంటూ ఎల్ గా వేపర్ గా తీసుకున్నట్లయితే దట్ మీన్స్ ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్ గా తీసుకున్నట్లయితే లేటెంట్ వేపర్. ఓకే సో దట్ ఈక్వల్స్ టు ఎం 10 grams లేటెంట్ వేపర్ అనేది 540 ఇవ్వడం జరిగింది కాబట్టి 540 దట్ ఈస్ 5400 క్యాలరీ. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అడిగాడు. సో ఈ రెండింటికి రేషియో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నేను Q1 దీన్ని Q2 అనుకున్నట్లయితే Q1 by Q2 ఈక్వల్స్ టు 800 డివైడెడ్ బై 5400. సో 5400 అంటే సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయినట్లయితే 4 అనేది చూసినట్లయితే దీంట్లో 2 టైమ్స్ 2 అనేది 8 టైమ్స్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ Q1:Q2 అనేది 4:27 అవుతుంది. ద ఫైనల్ వన్. సో ఫైనల్ వన్ చూసినట్లయితే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ వాటర్ త్రూ 1 degree సెంటిగ్రేడ్. 1 degree సెంటిగ్రేడ్ యొక్క వాటర్ యొక్క టెంపరేచర్ 1 degree సెంటిగ్రేడ్ కి మనం రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది అన్నాడు. 1 calorie అనేది అవసరం అవుతుంది. అంటే 25th ఆప్షన్ అనేది 4th one కరెక్ట్. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫర్ more updates for the next question paper please click the bell icon. Thank you.